మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు వేములవాడ పట్టణంలో అద్భుతంగా నవరాత్రోత్సవాలు ముగించుకొని వినాయక నిమజ్జనం పట్టణంలోని దాదాపు ఈ మున్సిపాలిటీ ఏరియాలో చెరువులో నిమజ్జనం జరుగుతున్నది. ఊరంతా ఒకటే తాటిపై నిమజ్జనానికి అంగరంగ వైభవంగా జై బోలో గణేష్ మహారాజ్కి అనే నినాదంతో, గణపతి బప్ప మోర్య అనే నినాదంతో, ఆట పాటలతో, అమ్మలక్కలు ఆట పాటలతో, యూత్ డాన్సులతో, ఆనంద ధ్వనులతో వేములవాడలోని గుడి చెరువుతో ఆనందమయంతో నిండిపోయిందని చెప్పవచ్చు. ఈ రోజు మనం ఒక వినాయకుడి తర్వాత ఒక వినాయకుడు వరుసగా వస్తూనే ఉన్నారు. దీనికి మున్సిపాలిటీ అధికారులు అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. బోలో గణేష్ మహారాజ్ కి, గజానన మహారాజ్ కి, గణపతి బప్ప. వేములవాడలో జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమంలో మా ఫ్యామిలీ మెంబర్స్ తో అందరం వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇట్లాంటిది ఇంకా ముందు ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. మన వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. దీనికి మున్సిపాలిటీ తరపున 11 లక్షల రూపాయలతో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఐదు అతి భారీ క్రేన్లు మరియు లైటింగ్, ఫ్లడ్ లైట్స్ అండ్ ఎగ్జిట్ ర్యాంప్స్ రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా గణేష్ నిమజ్జనానికి వచ్చే మండప నిర్వాహకులు కానీ భక్తులకు కానీ ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని చర్యలు మున్సిపాలిటీ నుంచి చేసుకోవడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ రోజు మనం ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే జనాల కోసం. అదేవిధంగా గణపతుల నిర్వాహకులు, మండప నిర్వాహకులకు ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనందరం భక్తి శ్రద్ధలతో చాలా తొందరగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ముగించుకొని మేము సహకరించినట్టు మీరు కూడా మాకు సహకరించి నిమజ్జనాన్ని శాంతియుతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. వేములవాడ పట్టణంలో ఈ రోజు శ్రీ గణేష్ నిమజ్జన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దీనికి తగినట్టుగా మున్సిపల్ వారు ఏర్పాటు చాలా బాగా చేశారు. మన ప్రియతమ నాయకులు ఆసీనన్న ప్రభుత్వ విప్ గారు చాలా చొరవతోని ఇంతటి మహత్తర కార్యక్రమానికి చాలా దోహదపడ్డారు. తనకు శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే వినాయకుడి నిమజ్జనాన్ని ప్రజలు చాలా ఆనందంగా 9 రోజులు నవరాత్రులు జరుపుకొని సిద్ధిబుద్ధి వినాయకుడిని ఈ రోజు నిమజ్జన కార్యక్రమానికి రావడం జరిగింది. మేము పట్టణ ఆర్యవేశ సంఘం వేములవాడ మరియు శ్రీ గణేష్ అసోసియేషన్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా చీకోటి శ్రీనివాస్ గారు గల్లీలో పెట్టుకున్న వినాయకుడి నిమజ్జనం కూడా వచ్చాము. వినాయక నిమజ్జనం జరుగుతున్న తరుణంలో ఆనందంగా ఉంది. చాలా వినాయకులు ఇప్పటికే వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ప్రతి సంవత్సరం కంటే రెట్టింపుగానే ఏర్పాట్లు బాగున్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంది. అందరికి వచ్చిన వారు కూడా మహిళలు, పిల్లలు, ఆడపడుచులు అందరూ చాలా మంది వచ్చారు. పెద్దలు, పిల్లలు అందరూ వచ్చారు. ఆనందంగా ఉంది. ఇలాంటి హిందూ తత్వాన్ని మనం ఇంకా పెంపొందించుకుంటూ పోవాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నా పేరు కొండశేఖర్, మహాలక్ష్మి వీధి 4వ వార్డు. గత 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఎడ్ల బండ్ల మీద అలాగే ప్రతి సంవత్సరం లెక్క ఈ రోజు కూడా మాకు ఎడ్ల బండి మీద వినాయకుడు తీసుకున్నాం. మాకు అంతా వేములవాడలో వెరైటీ చేయాలని ఈ రోజు ఎడ్ల బండి మీద తీసుకురావడం జరిగింది. మాకు చాలా సంతోషం. మొత్తం చుట్టుపక్కల ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. అలా చూసి మాకు కూడా సంతోషం. గత 10 సంవత్సరాల నుండి ఇలాగే ఎడ్ల బండి నుంచి తేవడం జరుగుతుంది. 4వ వార్డు మహాలక్ష్మి వీధి పోలింగ్ బూత్ వినాయకుడు అని ఈ రోజు నుంచి నామకరణ చేయడం జరిగింది. యథావిధిగా ప్రతి సంవత్సరం ఇలాగే తేవడం జరుగుతుంది. మహారాజ్ కి జై. వేములవాడ పట్టణంలో ఈ రోజు గణేష్ నిమజ్జనం ఆనందదాయకంగా జరుగుతుంది. ఒక పండుగ వాతావరణం అలంకరించింది. ప్రభుత్వం కూడా దీనికి ఏర్పాట్లు మంచిగా చేసింది. Oh,